తెల్లారేపటికి అది పండాలంటే పండదు అలా. అది 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 వర్కౌట్ కాదు. అది దాన్ని ఆ గడ్డిలో వేసేట్టే పెడితే వారం రోజుల్లో పండుతుంది. అలాగే వీళ్ళు సాధన తపస్సు చేస్తూ ఉంటే దేహాభిమానం క్రమంగా శిథిలమవుతుంది. బట్ ఉన్న దేహాభిమానం మన సంస్కృతిలో దేహాభిమానాన్ని శిథిలం చేసేటువంటి ప్రతీకలు సిస్టమ్స్ మన సంస్కృతిలో ఉన్నాయి. ఏదో కింద మీద పడి నదీ స్నానం చేయటం అని, దేవుడికి నమస్కారం అని, పూజని, పుష్పం అని, సూర్యుడని, చంద్రుడని మన సంస్కృతిలో జీవతత్వాన్ని ఫోకస్ చేస్తూ దేహాభిమానాన్ని డైల్యూట్ చేసేటువంటి సిస్టమ్స్ ప్రతీకలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకుంటే ఉన్నంతలో దేహాభిమానం తక్కువగా ఉంటుంది. దేహాభిమానం తక్కువగా ఉన్నవాడు దానికి తగ్గట్టుగా సరళంగా జీవిస్తాడు. దేహాభిమానం ఎక్కువైన వాడు చాలా దుఃఖపడుతూ జీవిస్తాడు. ఎనీవే, కాబట్టి దేహాభిమానాన్ని ప్రమోట్ చేసేటువంటి పని మనకి మనం చేసుకోకూడదు, ఇతరులకు చెయ్యకూడదు. ఎందుకంటే అది చాలా పెద్ద డిస్సర్వీస్. అది దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తే దానివలన మనం వ్యక్తికి అపకారమే చేసిన వాళ్ళం అవుతాం. చాలా తప్పది. గీత దేహాభిమానాన్ని ప్రమోట్ చేయకుండా దేహాభిమానాన్ని తగ్గించటానికి చాలా బలమైన ఉపదేశం. నైనం ఛందంతి శస్త్రాన్ని. అదే అభిప్రాయాన్ని పదాలు మార్చి మళ్ళీ ప్రకటిస్తున్నారు ఇంకో శ్లోకంలో. చెప్పిన దాన్నే చెప్తున్నారని అనుకోవద్దు. పునరుక్తి అంత కొంత ఉన్నట్టు కనపడుతుంది, అయినా కూడా సటిల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత శ్లోకంలో చూద్దాము. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్యసర్వగతస్థాణు అచలోయం సనాతనః. అదే అవతారిక చూడండి. యత ఏవం తస్మాత్ అనే అవతారిక. యత ఏవం తస్మాత్, బికాజ్ దిస్ ఈజ్ సో అని అర్థం. అచ్ఛేద్య అంటే కోయుటకు, కోసివేయుటకు వీలు కానిది. హౌ? కోసివేయటానికి ఎందుకు వీలు కాదు? బికాజ్ ఇట్ ఈజ్ సో. ఇట్ ఈజ్ సో అంటే నైనం ఛందంతి శస్త్రాన్ని, శస్త్రములు దీనిని కోసివేయలేవు. కనుక ఆత్మస్వరూపాన్ని గురించి మనం ఏదైనా చెప్పాలంటే ఏమని చెప్పచ్చు? అయం అచ్ఛేద్య, ఇది కోసివేయుటకు శక్యము కానిది. నైనం దహతి పావక అని అన్నం గనక అయం అదాహ్య, ఇది దహించి వేయుటకు శక్యము కానిది. ఇది ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు గుర్తిస్తూనే ఉంటారు. చూడండి, రెండు దృష్టాంతాలు మీకు చెప్తా. ఇప్పుడు అలెగ్జాండర్ వెళ్తున్నాడు గుర్రం మీద. ఒక సాధువు ఆయన ఎదురుకుండా కనపడితే ఆ సాధువు మీద ఎందుకునో కోపం వచ్చింది. ఏదో దండం పెట్టలేదనో, దారికి అడ్డొచ్చాడనో ఏదో కోపం వచ్చింది. కోపం వస్తే అలెగ్జాండర్ గుర్రం దిగాడు, నిలబడ్డాడు. పక్కన సాధువు నిలబడ్డాడు. అలెగ్జాండర్ దేహము దృఢంగా ఉన్నది, సాధువు దేహము కృషించి ఉన్నది. సాధువు ఎప్పుడు కృషించుంటేనే శోభగా ఉంటుంది. సాధువులు బాగా దిట్టంగా ఉంటే శోభగా ఉండదు. ఉన్నమాట చెప్తున్నా, మన చేతిలో లేదని. దిట్టంగా ఉండకూడదని అనుకుంటే అది సరిపడదు. దిట్టంగా ఉండకూడదని అనుకుంటే పోతుందా ఏమి? చాలా కఠినమైన విషయం. కాబట్టి నేను తప్పు పట్టట్లేదు, నేను ఊరికే శోభ గురించి చెప్తాను. తప్పు ఎలా పడతాను? ఇప్పుడు నేనే దిట్టంగా ఉన్నానేమో నాకు డౌట్ వస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఆహారం అనేది మీకు టు లూజ్ వెయిట్ అనేది చాలా కఠినమైన విషయం. ఎంత కఠినం అంటే, మీరు 1 పౌండ్ వెయిట్ లూజ్ చేయాలంటే, పౌండ్ కేజీ కాదు, పౌండ్. కేజీ అంటే 2.2 pounds. 1 పౌండ్ వెయిట్ లూజ్ చేయాలంటే 3500 క్యాలరీస్ నెగిటివ్ బ్యాలెన్స్ మీరు పెట్టాలి. నెగిటివ్ బ్యాలెన్స్ 3500 క్యాలరీస్. అంటే మీరు భోజనం చేశారనుకోండి, అంటే భోజనం చేయడం అంటే పప్పు, కూర, పులుసు, పచ్చడి, మజ్జిగ, పెరుగు, స్వీటు అది వేసుకుని చేశారంటే సుమారు 1500 క్యాలరీస్ అయిపోతుంది. మీరు న్యాయంగా అయితే రోజుకి 1500 క్యాలరీలు తినాలి. రోజుకి 1500 క్యాలరీలు. మీరని కాదు, మనం అదే జనరల్గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశ, ఏమిటేమిటో, మళ్ళీ దీంట్లో హల్వా,
ఉప్మా, మరి కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరికాయ పచ్చడి అంటే మరి ఫ్యాట్ ఉంటుంది దాంట్లో, దానికి ఫ్యాట్ క్యాలరీస్ ఎక్కువ. షుగర్ క్యాలరీస్కి 3 రెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ క్యాలరీస్. సో ఈ విధంగా మీరు కట్ డౌన్ చేయాలి ఫుడ్. కట్ డౌన్ చేయటంలో 1500 లిమిట్. 1500 నేను ఒకసారి ఓ డాక్టర్ గారిని అడిగాను, ఏమండి డాక్టర్ గారు ఎంత ఎంత సింపుల్గా భోంచేసినా బాడీ వెయిట్ అలాగే ఉంటుందేమండి అని అడిగా. అడిగితే ఆయన అన్నారు, సింపుల్గా భోజనం చేస్తున్నాం అని అనుకుంటారు స్వామీజీ, సింపుల్గా ఏం భోజనం ఫైనల్గా అలా అవుతుందని చెప్పారు. అంటే నేను అన్నాను, అదేంటంటే రోజుకి 1800 2000 క్యాలరీల కంటే ఎక్కువ తింటలేదే అంటే, రోజుకి కావాల్సింది 1800 2000 కాదండి 1500 చెప్పాడు. సరి 1500 కంటే ఎక్కువ తినకూడదుట. సరే 1500 తినాలి, మీరు 1400 తిన్నారనుకోండి రోజు, అంటే మీకు బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? 100 బ్యాలెన్స్ ఉంది. మొన్నటి 1600 తెచ్చే పోయింది అసలుగా. అలా తినకూడదు వాళ్ళ. కాబట్టి ఆ బ్యాలెన్స్ మీరు అలా పెంచుకుంటూ పోవాలి. అంటే ఒకరోజు ఫాస్టింగ్ చేశారనుకోండి, 1500 బ్యాలెన్స్ వచ్చింది. ఫాస్టింగ్ అని అనేసి మళ్ళీ 16 చేసేస్తే బ్యాలెన్స్ తగ్గిపోతుంది. సో ఈ విధంగా మీరు నెగిటివ్ బ్యాలెన్స్ 3500 పోగేస్తే బాడీ 1 పౌండ్ తగ్గుతుంది. హెవీగా ఉన్నవాళ్ళు వెయిట్ లూజ్ చేయటం తేలిక. medium and lean people, medium people, if they want to lose weight, it is more difficult. As the weight you lose, further loss becomes more difficult. ఎందుకంటే బాడీ it doesn't want to lose weight. బాడీ ఇంటెలిజెన్స్, it has a separate intelligence. అది వెయిట్ని లూజ్ చేయటం ఇష్టపడదు. అదేం చేస్తుందంటే, మీరు వెయిట్ లూజ్ చేసి ప్రయత్నం చేస్తే వెయిట్ని స్టోర్ చేసే ప్రయత్నం వచ్చేస్తుంది. నా బాడీ అని అనుకోవడం, నేను బాడీ అని అనుకోవడం, అంత మూర్ఖత్వం అదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే సపోజ్ ఇది నా బాడీ, నేను వెయిట్ లూజ్ చేస్తాను అని మొదలు పెడితే బాడీ ఏం చేస్తుందో తెలుసునా? యు బిలీవ్ మీ, ఈ బాడీ వీడు వెయిట్ లూజ్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు అని అది డిఫెన్స్లోకి వెళ్ళిపోయి, నేను వీడి ప్రయత్నానికి అడ్డుకొట్టాలి అని ఈ రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటారు చూడండి. ఆ రకంగా అది ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని తగ్గించేసుకుని ఆ వెయిట్ని ప్రిజర్వ్ చేసుకునే ప్రయత్నం వచ్చేస్తుంది. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. సో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సాధువులు కొంచెం కృషించుంటే బాగుంటుంది. ఎవరు కృషించున్నా బాగానే ఉంటుంది. సాధువుల దగ్గరికి వచ్చేవాడు ఆ జాగ్రత్త తీసుకోవడం మంచిదనే అభిప్రాయం. వాట్ ఎవర్. సో అదాహ్య. సో ఈ అలెగ్జాండర్ నిలబడి ఉన్నాడు, చాలా దృఢమైన దేహం గలవాడు. పక్కనే సాధువు ఉన్నాడు, కృషించిన దేహం. అలెగ్జాండర్ ఖరీదైన వస్త్రధారణం చేసి ఉన్నాడు. ఈ సాధువు అతి సామాన్యమైన వస్త్రాలని. అలెగ్జాండర్కి చుట్టూ మంది మార్బలం చాలా ఉంది. సాధువు ఒంటరిగాడు, వాడికి నా అన్నవాడు ఎవడూ లేడు. ఈ అలెగ్జాండర్కి ప్రపంచంలో కల్లా ఎక్కువ సంపద వాడి దగ్గర ఉంది. సాధువు దగ్గర కౌపీనవంత ఖలు భాగ్యవంత అని వాడి కొన్ని ధరించిన వస్త్రాలు కమండలం తప్పిస్తే ఇంకేమీ లేదు. వాడు నాది అయినా చెప్పదగ్గది ఏది లేదు. అయితే అలెగ్జాండర్ ఈజ్ అవుట్వర్డ్లీ రిచ్, సాధు ఈజ్ అవుట్వర్డ్లీ పూర్. అలెగ్జాండర్ he has insatiable poverty, ఫుల్ఫిల్ చేయలేని పావర్టీ, దారిద్ర్యం వాడి హృదయంలో ఉన్నది. సాధువు హృదయంలో పూర్ణమైన సంపద గలవాడు, ఆత్మస్వరూపం యొక్క పూర్ణత్వం గలవాడు. ఇది పరిస్థితి. వీళ్ళిద్దరూ పక్క నిలబడ్డారు. ఒకడు రిచ్, ఇంకొకడు పూర్. ఒకడు పూర్, ఇంకొకడు రిచ్. అలెగ్జాండర్ ఈజ్ రిచ్ అండ్ పూర్. ద సన్యాసి, ది స్వామి, ది సాధు ఈజ్ పూర్ అండ్ రిచ్. ఇన్నర్ రిచ్నెస్ అండ్ అవుటర్ పావర్టీ. అలెగ్జాండర్ కోపం వచ్చి కత్తి తీశాడు. ఐ విల్ కిల్ యూ అని. అంటే ఆయన అన్నాడు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అని అన్నాడు. యు ఆర్ నాట్ గోయింగ్ టు కిల్ మీ, నాయం హంతి నహంతి అని అన్నాడు. అంటే అలెగ్జాండరు, ఏమిటయా ఈయనకి భయం లేదు ఏం లేదు అని మంత్రిని అడిగాడు. ఏమిటి ఈ సమాచారం ఏమిటని. మంత్రి కనుక్కుని చెప్తానని కనుక్కుని చెప్పాడు. ఇదండి దీని సమాచారం. అలెగ్జాండర్ ముక్కు మీద వేలు వేసుకున్నాడు. ఆహా, నేను నీ ఉండి హృదయంలో భయపడుతూ బతుకుతున్నాను, ఎప్పుడు చచ్చిపోతానేమోనని. వీడు ఏమీ లేకున్నా వీడికి అంత పూర్ణత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి జ్ఞానము అని ఒక వైరాగ్యంలో పడి మనస్సులో ఒక
ఆలోచన, ఒక విచారం చేసుకుంటూ, విచారము అంటే ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ అతను బయలుదేరి మాతృభూమి చేరుకోకముందే ఎక్కడో అడవిలో మరణిస్తాడు. సో అలెగ్జాండ్రియాలో మరణించాడా? పోన్లండి వాట్ ఎవర్. సో దీన్ని స్వగ్రామానికి అదే తన యొక్క రాజధానికి వెళ్ళక ముందే చచ్చిపోయాడు. వాట్ ఎవర్. సో దిస్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ వేర్ ది వర్డ్ నైనంచిందంత శస్త్రాన్ని అప్లైస్ డైరెక్ట్లీ. నైనంచిందంత శస్త్ర డైరెక్ట్లీ ఇట్ అప్లైస్. దాని స్పిరిట్ అప్లై చేసే ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా. స్పిరిట్ లెటర్ అస్తమానం కత్తి కోయలేదు అంటే కత్తి కోసే సందర్భం రావాలి కదా. కత్తి కోసే సందర్భం రాకపోతే దాని స్పిరిట్ మీరు తీసుకోవాల్సి ఉంది. స్పిరిట్ దృష్టాంతం ఏంటంటే, ఓ మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఏదో కొంచెం అనారోగ్యం ఉంది శరీరంలో, ఏదో పాపం ఏం కష్టపడుతున్నాడో దేవుడికి తెలియాలి. రోజు గంగా స్నానం అది చేసుకునేవాడు ఉత్తరకాశీలో. సో జపం అది చేసుకునేవాడు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, పెద్ద వయస్సు. డాక్టర్ ఒకడు కార్డియాలజిస్ట్ ఉత్తరకాశీ వచ్చినప్పుడు ఈయన చూశాడు. చూస్తే ఎవరో చెప్పారు ఈయనకి ఒంట్లో బాగుండదండి, అప్పుడప్పుడు ఏదో నొప్పి అంటాడు, ఇదంటాడు ఇదంటాడు. ఆయన ఏదో స్టెథోస్కోపో ఏదో పెట్టి ఈయన గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదండి, అది లబ్ డబ్లా లేదు, అది చాలా గడబిడగా ఉంది, లబ్ డబ్ ఏవో వాయిస్లు వస్తున్నాయి, కాబట్టి గుండెకి అనారోగ్యం ఉంది అని చెప్పారు. అంటే ఆయన అన్నాడు, మరి ఏమిటి అనారోగ్యం? ఏమిటంటే ఏం చెప్తామండి, స్టెథోస్కోప్ తోటి ఏం చెప్తాం, మాకు ఈసీజీలు ఉన్నాయి, ఇంకా క్యాథీటర్ ల్యాబ్ ఉండాలి పక్కన. ఈ సైన్స్, ఈ టెక్నాలజీని ఎంత అధికంగా వీళ్ళు డెవలప్ చేస్తారో మనిషికి అంత అధికమైన భయాన్ని, బెంగని, కష్టాన్ని నిర్మాణం చేసి పెట్టారు. టెక్నాలజీ పెరిగి కొలది. సో పూర్వం ఎక్స్రే తీసేవారు. ఎక్స్రే తీసినప్పుడు మనుషులు ఏవో వైద్యాలు చేయించుకున్నారు, బతికారు. అదే ఎక్స్రే. ఇప్పుడు ఎక్స్రే అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు. క్యాట్ స్కాన్, CAT వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ క్యాథోడ్ యానోడ్ ఏదో క్యాట్ స్కాన్. కంప్యూటర్ అసిస్టెడ్ టోమోగ్రఫీ. సో క్యాట్ స్కాన్ అది అయిపోయింది. ఏవో బొమ్మలు వస్తాయి, అది ఉంది, వెళ్ళిపోలేదు. బట్ దట్ ఆల్సో బికమ్ లెస్ ఇంపార్టెంట్. క్యాట్ స్కాన్ అంటే ఇట్ డజంట్ అపీల్ టు ఎనీబడి ఎనీమోర్. MRI, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అది వచ్చింది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అది మాత్రం మిగిలింది అనుకుంటున్నారా? MRI కూడా పోయింది. ఇప్పుడు పాజిట్రాన్ ఎమిషన్ టోపోగ్రఫీయో టోమోగ్రఫీయో ఏదో ఉంది, అది లేటెస్ట్. దాని మెషిన్ ఖరీదు 18 లక్షలు, 18 కోట్లు. సారీ, అపోలో ఇస్ ట్రైయింగ్ టు గెట్ ఇట్. ఆల్రెడీ ఎక్కడో వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున్న వీడికి ఏదో మోకాలు నొప్పో లేకపోతే గుండె నొప్పో ఏదో ఉంటే ఈ పాజిట్రాన్ స్కాన్ తీయించమంటాడు. MRI అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది. పూర్వం చేయబట్టుకుని చూసేది ఏనాడు పోయింది, స్టెథోస్కోప్ పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు పాజిట్రాన్ దగ్గర పడ్డాం. సరే, పాజిట్రాన్ బొమ్మ తీశారండి. బొమ్మ తీసి ఏమిటి తేల్చారు? అయ్యా మీరు ఈ అంతకుముందు నాడి చూసి వాడే తేల్చాడో మీరు అదే తేలుస్తారు, మోర్ ఆర్ లెస్. నిజంగా అంటే నేను చెప్పింది కొంచెం ఒక్క పిసరు హైపర్బోల్ ఉంటే ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఇట్ మే నాట్ యాక్చువల్లీ అప్లై, బట్ ఓవరాల్గా పరిస్థితి ఇది. ఓవరాల్ పరిస్థితి ఇది. ఇప్పుడు ఒక పేషెంట్కి ఆక్సిజన్ ఇంటేక్ వాడు మెజర్ చేస్తున్నాడు. మెజర్ చేస్తుంటే నేనున్నా అంటే మీకు గాలి అందింది అందలేదనో ఫీలింగ్ ఒకటి ఉంది. మీకు వెన్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఇన్హేల్ చేసి కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు మీకు ఆక్సిజన్ ఇంటేక్ 95 ఉంటుంది. ఒక యూనిట్ ఏదో మెజర్మెంటు. మీకు గాలి అందలేదనే ఫీలింగ్ వస్తుంది చూడండి, యూఆర్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. అటువంటి ఫీలింగ్లో ఇంటేక్ 85 ఉంటుంది. ఇలా ఆస్మా సిచ్యువేషన్, బ్రాంకియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఆ పేషెంట్కి ఓ మెషిన్ పెట్టేశాడు. ఆ పేషెంట్ బాడీకి ఓ మెషిన్ ఒకటి పెట్టేశాడు. ఆ పేషెంట్ లేచి కూర్చున్నప్పుడు ఈ మెషిన్ ఇలా పక్కకి జరిగి కూర్చోవాలి. పేషెంట్ అడుగు వేస్తే ఈ మెషిన్ వీల్స్ మీద పెట్టేశారు, అది కూడా తోసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు గాలి పీల్చి విధులైన ప్రతిసారి ఆ మెషిన్ ఆక్సిజన్ ఇంటేక్ మెజర్మెంట్ ఇస్తూ ఉంటుంది. అయింది, మెషిన్ ఇలా నడుస్తుంది.
ఆయన పాపం ఆ వ్యక్తి లేచి ఇటు తిరుగుతూ ఉంటే ఈ 4 వీల్స్ ఈ మెషిన్ ఒకటి. నేను డాక్టర్ని అడిగాను, ఏమిటండి ఆ మెషిన్? ఇవి దీని సమాచారం ఇది అని చెప్పాడు డాక్టర్. నేనన్నాను, ఏమిటి, వాట్ ఈస్ ఇట్ దట్ యు మెషర్ అవుట్ ఆఫ్ ఇట్? ఏం లేదు, ఆయన గాలి అందుతోందో లేదో మెషర్ చేస్తాం. ఆ మాట ఏదో ఆయన్నే అడిగితే పోతుంది కదా. నేను అడిగాను, అయా మహాత్మా ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఇంతకుముందు గాలి సరిగ్గా అందలేదు, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి. అంటే లోపల ఏదో ఫ్లూయిడ్ ఉంటే అది తీసేశారు, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పాడు. ఫ్లూయిడ్ తీయడానికి ముందు, ఫ్లూయిడ్ తీసిన తర్వాత కొంచెం ఆ రకమైన మెజర్మెంట్ ఉంటే మంచిది, మీకు క్లీన్గా తెలుస్తూ ఉంటుంది. ఫ్లూయిడ్కి ముందు 85 ఉండే, ఇప్పుడు 90కి పెరిగింది, పర్వాలేదని వైద్యం చేసిన వాడికి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ మెషిన్ ఓడిపోయి పక్కన పెట్టచ్చు. నేను డాక్టర్ గారిని అడిగాను, ఏమండి మీరు ఫ్లూయిడ్ తీసేశారు కదా, నౌ హీఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్, హీ సేస్ సో, షుడ్ యూ హ్యావ్ దట్ మెషిన్ అటాచ్డ్ టు హిమ్ ఆల్ ది టైమ్ అని అడిగాను. అడిగితే ఆయన ఆలోచించి, యా అగ్రీ విత్ యూ, ఇట్ ఈస్ నాట్ నెససరీ అని చెప్పారు, తీసేసారు. ఈ మాట నాలాంటి సన్యాసి, చదువు సంధ్య లేనివాడు, మెడిసిన్కి సంబంధించిన మటుకి కనీసం అదే కదా మరి, పాయింట్అవుట్ చేసే వరకు కూడా వాళ్ళకి తోచలేదు. అలాగే ఇంకో సందర్భంలో బెడ్ సైడ్ ఎక్స్రే తీద్దామండి అన్నారు. బెడ్ సైడ్ ఎక్స్రే తీద్దామండి అంటే నేను అన్నాను, దేనికండి అన్న. అంటే ఫ్లూయిడ్ ఎంత అక్యూములేట్ అయిందో తెలుస్తుంది, హార్ట్లో కాదు లంగ్లో. అంటే నేను అన్నాను, ఆయన అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో, ఏమంటే గాలి ఎలా ఉందండి అంటే, ఓ మోస్తరుగా ఉందండి అని. ఏమంటే ఓ మోస్తరుగా గాలి పీల్చుకోగలుగుతున్నాను అంటున్నారు అంటే దాన్ని బట్టి మీరు ఏమి జడ్జి చేస్తారు అంటే, ఫ్లూయిడ్ ఇంకా అంత ఎక్కువ అక్యూములేట్ అయ్యి ఉండదండి, మరి ఇంకా బెడ్ సైడ్ ఎక్స్రే ఎందుకండి అంటే, అవునులేండి కరెక్టే, వద్దు అని మానేసిస్తాను. బెడ్ సైడ్ ఎక్స్రే చేస్తే ఎంత అవుతుంది? $350 అవుతుంది. ఎక్స్రే మెషిన్ ఇలా వీల్స్ మీద తోసుకొచ్చి ఎక్స్రే తీసేసి పట్టుకుపోతాడు. ఏమన్నా పిచ్చా ఏమన్నా? రోగం వచ్చినప్పుడు తగ్గడానికి కొంచెం టైం పట్టదు. ఊరికి అరగంటకు ఒకసారి ఎక్స్రే, ఎక్స్రే అయిన తర్వాత క్యాట్ స్కాన్, క్యాట్ స్కాన్ అయిన తర్వాత ఎంఆర్ఐ. దీన్ని విఐపి సిండ్రోమ్ అంట. ఈ రకంగా దేహాభిమానాన్ని అంత విపరీతమైన లెవెల్లో ప్రమోట్ చేయకూడదని, అట్ ది సేమ్ టైం దేహాన్ని నెగ్లెక్ట్ చేయాలని నేను కూడా అంటలా. ఇంతకీ ఆయన ఉత్తరకాశీ మహాత్ముడిని ఆ డాక్టర్ గారు కోరాడు, గడ్డం పట్టుకు బతుకులాగాడు, నువ్వు హృషికేశ్ రావయ్యా, అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ మాకు క్యాథీటర్ ల్యాబ్ అవి ఉన్నాయి, నీ గుండె సంగతి అంతా నేను చూస్తాను, ఈసీజీ తీస్తాం, స్ట్రెస్ టెస్ట్ చేస్తాం అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఈ గుండె అప్పటి నుంచో ఇది ఇలాగే ఉందా, ఇది నేను 70 ఏళ్ళ వాడిని ఇంకో 5 ఏళ్ళు బతికాను, 3 ఏళ్ళు బతికాను, 2 ఏళ్ళు బతికాను, లేదా నీకు ఇంకా 10 ఏళ్ళు బతికి ఇట్లా నేను చేస్తాను, అక్కర్లేదు నాకు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నువ్వేమైనా ట్యాబ్లెట్లు వేసుకుంటా కొంచెం నొప్పి అది తగ్గడానికి, నేను ఎక్కడికి రావట్లేదు అని చెప్పాడు. అంటే పాపం ఈయన మాత్రం ఏం చేస్తాడు, ఏదో ఇంకోసారి మళ్ళీ స్టెథోస్కోప్ పెట్టి చూసి ట్యాబ్లెట్లు ఎవరో రాసి వేసుకోండి నొప్పి వచ్చినప్పుడు ఇచ్చాడు. అవి వేసుకున్నాడు ఆయన, బాగానే ఉంది. నేను అన్నది, వాట్ వీఆర్ అచీవింగ్ హియర్ సిట్టింగ్ ఇన్ ఏ వెరీ అడ్వాన్స్డ్ హాస్పిటల్ and what he is going through there in that Mahatma. Now there is some difference, obviously there is some difference, but is the difference, is it so important, is it that much important difference అని ఆలోచిస్తే most of the cases the answer is no. ఇది ఎలాగుంటుందంటే, రోడ్డు పక్కన కూర్చొని బార్బర్స్ ఉంటారు చూడండి, రోడ్డు పక్కన కూర్చొని అతని దగ్గర కూర్చుంటే అతని చేతిలో ఒక గొడుగు ఉంటుంది, అతని దగ్గర మీరు కూర్చుంటే ఆ గొడుగు మీ చేతిలో he gives that overall to you and so you hold that overall because he has to do this job. సో overall పట్టుకుంటే అతను చేస్తాడు, చేస్తే ఆ ₹2 తీసుకుని వదిలిపెట్టేస్తాడు, వచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మోడర్న్ ఎయిర్ కండిషన్డ్ సెలూన్ ఒకటి వచ్చింది, దాని దగ్గరికి వెళ్ళి గడ్డం చేయించుకుని వస్తే ₹50 ఇచ్చారు. డిఫరెన్స్ ఉందా లేదా అంటే, ఏమన్నా ఉందంటే ఉంది లేదు కూడా, అక్యా వాట్, ఏదో ఉన్నదో పెద్ద డిఫరెన్స్ ఉంది. గడ్డం అయిన వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం ఎలాగో చేయక తప్పదు. ఇప్పుడు నేను అనేది అలాగని కాదు, ఏదో సమ్ బ్యాలెన్స్ వీ హ్యావ్ టు స్ట్రైక్. బట్ ఈజ్ దేర్ ఎనీ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ? లేదు. కాఫీ తాగాలనిపించింది, అక్కడ నిలబడి ₹3 వాడికి ఇస్తే ఒక కప్పు చేతికి ఇస్తాడు చాయ్ తాగడానికి, అక్కడ నిలబడి తాగేసి ₹3 వాడి చేతికి ఇచ్చి లేచి చక్క వచ్చాడు. వాడి పక్కన ఇంకో షాప్ పెట్టాడు, వాడి దగ్గరికి వెళ్తే వాడు వెళ్ళిన పావు గంటకు ఒక కప్పు టీ తీసుకొచ్చేస్తాడు.
ఆ టీ తీసుకున్న దానికి 18 రూపాయలు టీ ఖర్చు, 2 రూపాయలు టిప్పు ఇచ్చి మీరు అరగంటలో బయటకు వస్తారు. ఎసెన్షియల్లీ ఐ థింక్ బోత్ ఆర్ ఈక్వల్లీ పాయిజనస్, బోత్ ఆర్ ఈక్వల్లీ ఎగ్జిలరేటింగ్. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? మేబీ క్లీన్లీనెస్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే, వాట్ ఎవర్ డిఫరెన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్, వీ షుడ్ గో ఫర్ ఇట్. బట్ టూ మచ్ దేహాభిమానము, ముఖ్యంగా ఈ మోడర్నిటీ ఏం చేసిందంటే మనుషుల్ని దేహాభిమానంలోకి నెట్టివేసింది. యాజ్ టెక్నాలజీ గ్రోస్, మనుషులకి ఆరోగ్యాన్ని గురించి ఒక డాక్టర్ గారు ఓ ప్రశ్న అడిగారు. అట్ నో టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ people are consuming so much of drugs which they never consumed earlier in the life. They are spending so much money on medical care. At no time in the history of mankind this much money was spent on medicine, this many drugs were consumed by people. It did not happen. It is now happening. Is it a technological progress ante ala untunda? ఏ ప్రోగ్రెస్ లేనివాడు రోజుకు ఒక ట్యాబ్లెట్ అయినా వేసుకోవడం చేత కాదు దద్దమ్మ. చూడు, నేను రోజుకి పొద్దున్న 3, మధ్యాహ్నం 4, సాయంకాలం 8 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఈజ్ దట్ ప్రోగ్రెస్? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెస్. కాబట్టి దేహాభిమానాన్ని బాగా తగ్గించుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదా యోయం అక్లేద్య. సో నచైనం క్లేదయంత్యాప, దేర్ ఫోర్ అయం అక్లేద్య. నశోషయతి మారుతః, దేర్ఫోర్ అయం అశోష్య ఏవచ. అది అంతకుముందు శ్లోకాన్ని నుంచి బికాస్ దేర్ఫోర్ ఆ రకమైన కనెక్షన్. సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ముందు ఫస్ట్ హాఫ్ భాష్యకారులను చూసి సెకండ్ హాఫ్ వద్దాం. యస్మాత్ అన్యోన్యనాశహేతూని భూతాని ఏనమాత్మానం నాశయితుం నా ఉత్సాహంతే. అది ఫస్ట్ హాఫ్కి వ్యాఖ్యానం. ఈ పంచభూతాలు ఉన్నాయే, ఆకాశం తీసి పక్కన పెట్టండి, నిరవయవం గనక మిగిలిన 4 ఉన్నాయే, ఇవి ఒకదాన్నొకటి పాడు చేస్తూ ఉంటాయి. అన్యాన్య నాశహేతుని. ఇప్పుడు పృథివీ ఉందనుకోండి, పృథివీని విడగొట్టేసి చెడగొడుతుంది నీరు ఓ సందర్భంలో, ఇంకో సందర్భంలో దగ్గరికి తీయకుండా తీసుకొస్తుంది. చెడగొట్టే సందర్భం చూస్తున్నాం ఇక్కడ. నీటిని ఎండింపజేస్తుంది నిప్పు, నిప్పును ఆర్పేస్తుంది వాయువు ఓ సందర్భంలో. వాయువుని వేడిగా చేసేస్తుంది నిప్పు, వేడిగా చేసేసి చల్లా చెదర చేసేస్తుంది నిప్పు. వాయువుని హెవీ చేసేస్తుంది వాటర్, సో వాయువుకి అడ్డుపడిపోతుంది పృథివీ. సో ఈ విధంగా ఈ 4 భూతములు ఒకదానినొకటి అడ్డుపడిపోవటమో, ఇంప్రూవ్ చేయటమో, డిక్రీజ్ చేయటమో, నాశాన్ని చేయటమో ఈ సందర్భంలో ఇలా చేస్తూ ఉంటాయి. అన్యోన్య నాశహేతువుని. కానీ ఇవి కాబట్టి పంచభూతముల ఎడల ప్రవర్తిల్లును. పంచభూతాల వల్ల కలిగే లాభం ఎవరికి? పంచభౌతిక దేహానికి. పంచభూతాల వల్ల కలిగే నష్టం ఎవరికి? పంచభౌతిక దేహానికి. మరి ఆత్మ మాట ఏమిటి? ఆత్మకి లాభం లేదు, నష్టం లేదు. నకర్మణా వర్ధతే నో కనీయా. ఇప్పుడు ఒక సెల్ 2 సెల్స్ అయింది. సెల్ వైజ్ కౌంట్ వేసుకుంటే 1, 2 అయింది. కానీ ప్రాణశక్తి దగ్గర చూసుకుంటే లాభం లేదు, కొత్త లాభం ఏం రాలేదు ప్రాణశక్తికి. ఈ 3 సెల్స్ కలిసి చచ్చిపోయాయి అనుకోండి, 3 సెల్స్ కలిసి అక్కడ ఆ సెల్ కల్చర్లో ఏదో తేడా వచ్చి ఈ 3 సెల్స్ దే ఆర్ డెడ్ సెల్స్. నో ఈజ్ ఇట్ ఏ లాస్ ఫర్ ప్రాణ? నో. నా వర్ధతే నో కనీయా. అలాగే సో ఆత్మస్వరూపమునందు ఎట్టి మార్పులను ఇవి చేయలేవు. అది ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అక్కడ సెకండ్ హాఫ్ నిత్య. సో శంకర్లు ఏమంటున్నారు? తస్మాత్ నిత్య అంటున్నారు. కాబట్టి ఈ లోకంలో వినాశము అనే మాటకు అర్థం ఏంటంటే పంచభూతములతో నిర్మాణమైనవి పంచభూతముల చేత డిస్టర్బ్ చేయబడుతూ ఉంటాయి. దాని పేరే వినాశం. ఇల్లు కట్టడం అంటే ఏమిటి? పంచభూతాలను ఒక చోటకి పోగేసి ఇల్లు కట్టారు. ఇల్లు కూలగొట్టడం అంటే ఏమిటి? మళ్ళీ ఆ పంచభూతాలను జరగదు. సో పంచభూతాలలోనే దగ్గరికి రావడాలు, విడిపోవడాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి.
అంచేతనే ఈ పంచభూతముల సమ్మేళనం వల్ల నిర్మాణమయ్యే ఈ నామరూపాలు, ఆకారములు, వాటి నామధేయాలు ఇవి అనిత్యములు. ఎందుకంటే ఒక నీరు వచ్చి దాన్ని దగ్గరికి చేరిస్తే ఇంకో నీరు వచ్చి విడగొట్టి పారేస్తుంది. ఓ ప్రవాహం వచ్చి 2 కట్టెల్ని దగ్గరికి చేరుస్తుంది, మరో ప్రవాహం వచ్చి ఆ 2 కట్టెల్ని విడదీసి పారేస్తుంది. కాబట్టి సో చేపలని ఇచ్చిన సముద్రమే మనుషుల్ని మింగుతుంది. చేపలని ఇచ్చి వీళ్ళకి బ్రతుకునిచ్చిన సముద్రమే వాళ్ళని మింగేస్తుంది. అంతే, ఇట్ ఈజ్ లైక్ దాట్. సో పంచభౌతికమైనటువంటి సమ్మేళనంలో పుట్టుక, నాశము అనేవి నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. కానీ పంచభూతములు స్పృశించను కూడా స్పృశించలేవు ఆత్మస్వరూపాన్ని. కనుక ఈ నామరూపాత్మకమైన పంచభౌతిక సమ్మేళనాల్లో వచ్చే పుట్టుక మరణములు ఆత్మకు లేవు. ఇంచేతనే తస్మాత్ నిత్య, ఆత్మ నిత్యము. నిత్య, నిత్య అంటే అర్థం ఏంటో తెలుసునండి? కాలమునకు అతీతమైనది, టైమ్లెస్ అని అర్థం. నిత్య, ఎటర్నల్. ఎటర్నల్ అంటే టైమ్లెస్. మీరు టైం బుద్ధిని ప్రవేశపెట్టకూడదు. లాంగ్ లైఫ్ అన్నారనుకోండి, లాంగ్ లైఫ్ అంటే ఏంటున్నారు మీరు? టైంని అటాచ్ చేశారు దాన్ని. యూఆర్ టాకింగ్ ఆఫ్ టైం, టైం సెన్స్ అని పెట్టి యూఆర్ టాకింగ్. ఇన్ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ నెయిదర్ లాంగ్ నార్ షార్ట్. లైఫ్ని మీరు లాంగ్ షార్ట్ అనే విభాగం చేయటమే పొరపాటు. మీరు నామరూపాలని పట్టుకుని ఈ నామరూపాలు నిలిచి ఉన్న సమయాన్ని దాని యందు ప్రకటమయ్యే లైఫ్కి అంటగట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. అది సరికాదు. లైఫ్ షార్ట్ కాదు, లాంగ్ కాదు. లైఫ్ ఈజ్ ట్రూలీ టైమ్లెస్. లైఫ్ అంటే ద బీయింగ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. ఆత్మ చైతన్యము అది, దానికి ఈ కాలము యొక్క హద్దులు దానిని స్పృశించలేవు. నిజానికి కాలము యొక్క ఆరిజిన్ ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం నుంచి కాలం ఉదయిస్తుంది. కనుక ఆత్మ కాలమునకు అతీతమైనది, నిత్య. ఎప్పుడు కూడా మీకు ఈ విశేషణాలు ఎలా ఉంటాయంటే వేదాంత శాస్త్రంలో ఆ స్పేస్ టైం ఇండివిజిబిలిటీని పరిగణనలోకి తీసుకుని విశేషణాలు వేస్తారు. మీరు కాలము, దేశము ఈ రెండింటినీ విడదీయడం కుదరదు. దేశకాలములను విడదీయుట సంభవం కాదు. రెండు కలిసే ఉంటాయి. ఒక్క సృష్ట్యాది యందు ఒకే ఒక్కసారి ఆ రెండింటిని విడదీసి మాట్లాడతారు. కాలం వచ్చినప్పుడు సృష్టి ప్రకటమైనది అని అంటారు. సృష్టి ప్రకటమైంది అంటే దేశం, స్పేస్ వచ్చింది, స్పేస్ పుట్టింది. స్పేస్ ఎప్పుడు పుట్టిందంటే ఆ టైం వచ్చినప్పుడు స్పేస్ పుట్టింది అని అంటారు. అంతే. అంటే ముందు టైము, తర్వాత స్పేస్ అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఒకసారి స్పేస్ వచ్చిన తర్వాత స్పేస్ అండ్ టైం కెన్ నెవర్ బి సెపరేటెడ్. కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ స్పేస్ బౌండ్ అంటే దేశము యొక్క పరిధులకు లోబడి ఉండే పక్షంలో ఆ వస్తువు తప్పనిసరిగా కాలము యొక్క హద్దులకి కూడా లోబడి ఉంటుంది. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఓ దేశంలో ఉంది, ఇంకో దేశంలో లేదు. ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్పేస్. సో ఇది ఒక నియమం. ఇది వాట్ ఎవర్ ఈజ్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఈజ్ నెసెసరీలీ లిమిటెడ్ ఇన్ టైమ్ ఆల్సో. కాబట్టి ఇది స్పేస్ యొక్క లిమిటేషన్ ఉంది కనుక ఈ కొండకి, దీనికి తప్పనిసరిగా టైం లిమిటేషన్ ఉంటుంది, ఉండి తీరుతుంది. మీరు ఆ కుండని ఎంత భద్రంగా దాచిపెట్టిన యాంటిక్ పార్ట్స్ ఉంటాయి, చాలా భద్రంగా దాచిపెడతారు. ఎంత భద్రంగా దాచిపెట్టినా అది ఎలా విడిపోతూనే ఉంటుంది. దానికేమో మళ్ళీ అతకపెట్టి పెట్టాలి, మారిపోతూ ఉంటుంది, నిరంతరంగా మారిపోతుంది. ఆఖరికి ముక్కల కింద విడిపోతుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకని? వై సో? వై? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఏది కూడా కాలము యొక్క ప్రభావానికి అతీతం ఎందుకు కాలేకపోతుంది? వై? బికాస్ అది మౌలికంగా దేశములో పరిచ్ఛిన్నమై ఉన్నది. సూర్యుడు కూడా కాలము యొక్క ప్రభావానికి అతీతుడు కాడు. ఇప్పుడు కృష్ణావతారం వచ్చింది, వచ్చిన అవతారం అంతం ఎందుకు అయిపోవాలి? ఈ లోకంలో ఎక్కువ కాలం జీవించాలి, చిరంజీవిగా ఉండాలి అని ఇది ఒక ధోరణ ఒకటి ఉంది.
యోగా ఏవో టెక్నిక్స్ ఫాలో అయితే చాలా కాలం బతకచ్చని ఎవళ్ళెవళ్ళో చెప్తూ ఉంటారు. పోనీ శ్రీకృష్ణుడు ఇంకో కొంతకాలం బతికి ఇంకో కొంతమందికి పాఠం చెప్పొచ్చు కదా. శ్రీరాముడు ఇంకో కొంతకాలం బతికి ధర్మాన్ని ఇంకో కొంతకాలం స్థాపించవచ్చు కదా. ఈ ప్రశ్నలు ఉన్నాయి, ఇవి అర్థం లేని ప్రశ్నలు. శ్రీకృష్ణ అవతారం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో అది కాలంలో వచ్చింది, దేశంలో సీమితమై ఉన్నది, కాబట్టి కాలంలో అంతర్ధానం అయిపోతుంది. దానికి ఇంక తిరుగులేదు ఆ నియమానికి. సూర్యుడు అంతే, చంద్రుడు అంతే, గెలాక్సీ అంతే. మొన్న పేపర్లో చదివాను, మన గెలాక్సీకి సమీపంలో ఇంకో గెలాక్సీ ఏదో ఉంది, అక్కడ ఒక నక్షత్రం ఒకటి పగిలిపోయింది. ఆ నక్షత్రం పగిలిపోతే అది చాలా భయంకరమైనటువంటి శబ్దాలు, ఎనర్జీలు ఇవి అవి వచ్చాయి ప్రపంచంలో, ఆ సృష్టిలో. కానీ మనకి వాటి ప్రభావం మన మీద అంతలా పడలేదు, ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం కనుక. ఇదే కనుక కొంచెం దగ్గర అయినట్లయితే మన మీద ఆ ప్రభావం చాలా గట్టిగా పడేది. అంటూ ఎవరు వస్తూ ఉంటారు. సో ఈ విధంగా నక్షత్రాలు, గెలాక్సీలు కూడా పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. ఏదైనా సరే దేశంలో పరిచ్ఛిన్నమైనది కాలంలో పరిచ్ఛిన్నమై తీరుతుంది. ఇప్పుడు ఈ గోలంతా ఎందుకంటే మనస్సు ఏది ఆలోచించినా దేశకాలాలకి లోబడే ఆలోచిస్తుంది. దేశకాలముల సంబంధం లేకుండా ఆలోచించే శక్తి మనస్సుకి లేదు. నిజానికి దీన్ని మీకు వెస్టర్న్ ఫిలాసఫర్ ఒకతను ఉన్నాడు, ఇమాన్యుయల్ కాంత్ అని. అతను చాలా బాగా దీన్ని విశ్లేషణ చేస్తాడు. అతను అంటాడు, ఈ ఘట జ్ఞానం కలిగిందనుకోండి, ఘట జ్ఞానం కలగటానికి కావలసిన డేటా ఉందే అది ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నట్లయితే, ఇదిగో ఎదురుకుండా ఘటం ఉంది, ఈ ఘటం మీద పడ్డ కాంతి కిరణాలు కంట్లో పడి వెళ్ళింది, కాబట్టి ఈ ఘట జ్ఞానానికి కావలసిన సమాచారము ఘటం నుంచి వచ్చింది. కానీ వాస్తవం ఏమిటంటే ఘట జ్ఞానం ఎలా కలుగుతుందంటే, దిస్ ఈజ్ స్పాట్ అన్నప్పుడు ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఇన్ దిస్ టైం, ఆ దేశకాలములతో కలిపే ఘట జ్ఞానం ఉంటుంది. దేశము కాలము లేకుండా ఘటం ఏమిటో మీరు అసలు ఊహించగలరండి? దేశకాలములతో సంబంధం లేకుండా పార్ట్ అనేది ఉండదు. అలాగా ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈజ్ ఇన్ టైం అండ్ ఇట్ ఈజ్ ఇన్ స్పేస్. జనరల్గా మీరు గమనించారో లేదో, దిస్ ఈజ్ పార్ట్ అనే మాటకు అర్థం ఏంటంటే, దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫామ్, పార్ట్ ఈజ్ ఎ ఫామ్, పార్ట్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఎ ఫామ్. దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫామ్ అండ్ నో అదర్ ఫామ్, సో ఆల్ అదర్ ఫార్మ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఇట్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్, నో అదర్ ప్లేస్. ఇట్ ఈజ్ ఇన్ దిస్ టైం, నో అదర్ టైం అని. సో స్పేస్ టైం యొక్క సమావేశంతో మీకు ఘట జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఘట జ్ఞానంలో ఘటము యొక్క సమాచారం బయట నుంచి వచ్చింది, స్పేస్ సమాచారమును టైం సమాచారం బయట నుంచి ఎలా వస్తుంది? స్పేస్ డజంట్ రిఫ్లెక్ట్ లైట్, టైం డజంట్ రిఫ్లెక్ట్ లైట్. టైం అనేది బయట అలా ఎక్కడైనా వెళ్లాడుతుందా ఏమన్నా? టైం ఎక్కడుంది? వేర్ ఈస్ టైం? యూ షో మీ వేర్ ఈస్ టైం. యూ డోంట్ షో ది టైం పీస్, షో ది టైం. వేర్ ఈస్ టైం? సో వేర్ ఈజ్ స్పేస్? స్పేస్ చూపించమంటే, యు నో వాట్ ఈజ్ స్పేస్? స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ద నోషన్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. ఇదిగో గోడ, ఈ గోడ ఆ గోడ మధ్యలో స్పేస్ అని చెప్పాల్సి ఉంటుంది. మీకు రెండు గోడల్ని పట్టుకుంటే కానీ స్పేస్ ఐడియా రాదు. సపోజ్ ఇప్పుడు ఒక గోడ కనపడింది అనుకోండి, ఒక గంట పోయిన తర్వాత ఇంకో గోడ కనపడింది అనుకోండి, ఈ రెండు మధ్యన స్పేస్ అనే మాట ఉండదు. కో ఎగ్జిస్టెన్స్. ద టూ ఆబ్జెక్ట్స్ షుడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. రెండు ఆబ్జెక్ట్స్ టుగెదర్ దే షుడ్ ఎగ్జిస్ట్ అండ్ యూ షుడ్ నో దాట్. దెన్ ది ఐడియా ఆఫ్ స్పేస్ కమ్స్. లేకపోతే అసలు స్పేస్ అనేది మీకు బయట స్పేస్ ఏమీ లేదు. స్పేస్ కంటికి కనబడేది కాదండి. స్పేస్ చూసిదా ఏమన్నా? స్పేస్ లైట్ అని రిఫ్లెక్ట్ చేయదుగా. అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్స్ లైట్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్ట్ లైట్, నాట్ స్పేస్. టైమ్, వెర్ ఈస్ టైమ్? దెర్ ఈజ్ నో టైమ్ అవుట్ సైడ్. సో ఎనీవే, ఇమాన్యుయల్ కాంత్ చక్కటి విశ్లేషణ చేస్తాడు. అతను అంటాడు, ఈ ఘట జ్ఞానానికి కావాల్సిన సమాచారము ఘట రూపము ఆ ఘటన నుంచి వచ్చింది. దానితోటి సంబద్ధమైనటువంటి దేశకాలములు మనస్సులో ఉన్నవి. మనస్సు అంటేనే, మనస్సుకి రెండు లెవెల్స్ చెప్పాడు.
ఒక లెవెల్ ఘట జ్ఞానము కలిగే లెవెల్, సూపర్ఫిషియల్ లెవెల్. ఏ డీపర్ లెవెల్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ టైమ్ స్పేస్ ఆర్ స్పేస్ టైమ్ లెవెల్. ఆ స్పేస్ టైమ్ లెవెల్ ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ టు ది మైండ్. అండ్ సో ఆన్ దట్ ఇంట్రిన్సిక్ స్పేస్ టైమ్ బ్యాక్గ్రౌండ్ ఆల్ నాలెడ్జ్ టేక్స్ ప్లేస్ అని అన్నాడు. సపోజ్ యూ వాంట్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ స్పేస్ అండ్ టైం, అప్పుడు మీరు బయట చూస్తే కనపడదు. స్పేస్ టైం ట్రూ నేచర్ కావాలని మీరు అనుకున్నట్లయితే ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ శబ్ద ప్రత్యయాలు ఏవైతే, ఈ ప్రత్యయాలు ఏవైతే వృత్తులు, మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, యు రిజెక్ట్ దెమ్. ఫర్గెట్ అబౌట్ అవుట్ సైడ్ వరల్డ్. స్టే విత్ యువర్ మైండ్ అండ్ యు పెనిట్రేట్ యువర్ ఓన్ మైండ్. యు లుక్ విత్ ఇన్. వాట్ ఈస్ టైమ్? యు లుక్ విత్ ఇన్. అప్పుడు మీకు టైం నేచరు, టైం ఆరిజిను అది చైతన్యం కంటే భిన్నంగా లేదనే సంగతి తెలుస్తుంది. స్పేస్ కూడా అంతే అని ఈ విధంగా ఇమాన్యుయల్ కాంత్ విశ్లేషణ చేస్తాడు. దీనికి క్రిటికల్ ఫిలాసఫీ అని పేరు. బికాజ్ హీ క్రిటిసైజెస్ ది జనరల్ కాన్సెప్ట్స్ దట్ వర్ దేర్ ఇన్ ది వెస్టర్న్ ఫిలాసఫీ టిల్ దట్ డేట్. రీజన్ అని క్రిటిసైజ్ చేస్తాడు. క్రిటిక్ ఆఫ్ రీజన్, క్రిటిక్ ఆఫ్ రీజన్, క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్. అంటే వెస్టర్న్ ఫిలాసఫీలో అప్ టు కాంత్ వచ్చే వరకు వాళ్ళు ఏమన్నారంటే ఎవ్రీథింగ్ వీ విల్ ఎస్టాబ్లిష్ బై రీజన్, ప్యూర్ రీజన్ తోటి మేము సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఓకే, వాట్ ఈజ్ ప్యూర్ రీజన్? చూడు, ఇగో ఈ పదార్థం ఉన్నది, ఈ పదార్థం ఇది కార్యము, ఇది కారణము, ఈ కారణ కార్యభావము, ఈ కార్యాన్ని చూసి కారణాన్ని నువ్వు భావన చేయవచ్చు. రేషనల్ థింకింగ్, సిలాగిజం అంటూ ఈ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకొచ్చారు. ప్యూర్ రీజన్ అంటే ఇతను అంటాడు, నీ రీజన్ కూడా నువ్వు రీజన్ అని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ రీజన్లో దేశకాలముల యొక్క సమావేశము ఇంట్రెన్సిక్గా మైండ్ నుంచి వచ్చింది తప్పిస్తే దేశకాలములు బయట లేవు. నువ్వు దేశకాలములు కూడా బయటే ఉన్నాయని భ్రమపడి నువ్వు పెద్ద రీజన్ డెవలప్ చేసావు. నీ రీజన్లో ఓన్లీ 50% ఈజ్ అవుట్ సైడ్. ది రిమైనింగ్ 50%, ద స్పేస్ టైమ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ విత్ ఇన్ ది మైండ్. అండ్ so without understanding that space time framework, your reason, it stands on a very flimsy ground. In fact, I question all your perception and all your thought processes. I question them because నువ్వు ఏదైతే థింకింగ్ ప్రాసెస్, రీజనింగ్ ప్రాసెస్ అంటున్నావో that is happening on the surface of the mind and the space time are intrinsic to the mind. And so I reject all the theory that is developed on the surface. I reject it and I try to understand the mind and its nature. He called it reflection. The mind reflects upon itself. అంతర్ముఖంగా ఉండటము అని మన వేదాంతులు ఎప్పటి నుంచో గోల పెడుతున్నదే. సో ఈ విధంగా ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేశకాలములు పరస్పర సంబద్ధములై ఉంటాయి. ఏది దేశములో పరిచ్ఛిన్నమై ఉంటుందో, సీమితమై ఉంటుందో, అది తప్పనిసరిగా కాలములో పరిచ్ఛిన్నమై ఉంటుంది. ఆత్మ మనస్సే దేశకాలముల కోసం బాహ్యమునందు ఆధారపడదు. మనస్సు ఇట్ హ్యాస్, ఇప్పుడు మీరు నక్షత్రం కేసు చూశారు, చూసి ఈ నక్షత్రము 50,000 సంవత్సరముల కాంతి సంవత్సరముల దూరములో ఉన్నది, లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అన్నారు. అంటే అర్థం ఏంటి? యు ఆర్ లుకింగ్ ఎట్ ది స్టార్ విచ్ ఈస్ 50,000 years ఓల్డ్. అవునండి. ఇప్పుడు ఈ 50,000 years ఓల్డ్ అనే టైం అది ఎక్కడుంది? బయట ఉందా, మనస్సులో ఉందా? మనస్సులో బయటే ఉందండి. ఇప్పుడు ఈ వ్యక్తికి 80 ఏళ్ల ముసలివాడు అని మీరు అన్నారు. ఇప్పుడు వ్యక్తిని చూసిన వెంటనే 80 ఏళ్ళు ఆయనకని అన్నారు. ఆ 80 ఏళ్ళు అనే భావన బయట ఉన్నట్టు అనిపిస్తుంది. బయటే ఉంది. బయట ఒక విశిష్టమైన రూపము కలిగిన దేహం ఉన్నది. ఆ దేహమునకు 80 ఏళ్ల వయస్సు అని వీడి యొక్క కల్పన, ఆ భావన. ఆ 80 ఏళ్ళు ఎక్కడున్నాయి? బుర్రలో ఉన్నాయి. వీడి బుర్రలో ఉన్న 80 ఏళ్ళు వాడి మీద పెడతాడు. ఎనీవే, ఆ ఎగ్జాంపుల్ అంత బాగుందో లేదో, నక్షత్రం ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ వర్క్ అట్లీస్ట్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి సూర్యుడికేసి చూస్తారు. సూర్యుడికి దూరము
కోటి మైళ్ళు ఉంది అన్నాడు. ఈ కోటి మైళ్ళ దూరం ఎక్కడుంది? ఎదుర్కొన్న సూర్యుడు. ఈ కోటి మైళ్ళ దూరం ఎక్కడుందంటే మనస్సులో ఉంది. మనస్సు భావన చేస్తుంది ఆ దూరాన్ని. ఎనీవే, వాట్ ఎవర్ మైండ్ థింగ్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్. అదొకటి. మళ్ళా దూరం మీరు కొలిస్తే అంతే, మీరు మనస్సులో ఉన్నదే బయటకు వస్తుంది. పోలేండి, ఆ విషయం అలాంటి పెట్టండి. సో దేశకాలములు పరస్పర సంబద్ధములై ఉంటాయి. ఆత్మకాలమునకు అతీతము నిత్య, కాబట్టి తప్పనిసరిగా దేశమునకు అతీతముగా ఉంటుంది. సర్వగత, నిత్య సర్వగత. ఏది కాలాతీతమో అది దేశాతీతము, ఏది దేశకాలములకు అతీతమో దాని యందు ఎట్టి వికారములు చలనములు ఉండవు. అచల. స్థాణు, స్థాణు స్థిరముగా ఉండేది అంటే అచల, కదలిక లేనిది, వికారములు లేనిది. అయం సనాతన, ఇది సర్వకాలముల యందు ఉండేది. ఇప్పుడు చూడండి, చలనము ఉన్నది అంటే, మీరు చలనాన్ని చూస్తున్నారు అంటే, చలనము లేని దాని యొక్క ఒకానొక ఝలక్నే మీరు చూస్తారు. చలనాన్ని చూస్తున్నారు అంటే చలనము లేని దాని యొక్క విభూతిని మీరు చూస్తున్నారు. కాలంలో నిరంతరంగా ప్రవాహ రూపంగా ప్రకాశించే ఆత్మతత్వాన్ని మీరు చూస్తున్నారు అంటే దాని మూలంలో కాలాతీతమైనటువంటి ఆత్మతత్వం ఉంటుంది. కాబట్టి వికారము వచ్చింది అంటే దేశకాలములకు లోబడి ఉండాలి. దేశకాలములకు లోబడి లేదు అంటే దాని యందు ఏ వికారములు ఉండవు. ఆత్మ అవికారము. ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన. కాబట్టి మనిషి తన స్వరూపము దేశకాలములకు అతీతమైన అవిక్రీయమైన ఆత్మ చైతన్యము అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ దేశంలోనూ ఈ కాలంలోనూ సీమితమై ఉండే దేహమే తాను అనుకుని ఆ బేసిస్ మీద ఏవేవో కల్పనలని పెట్టుకుని ఆ కల్పనల వెంటబడుతూ దాంట్లో ఏదో సాధిద్దామని ప్రయత్నం చేస్తే అది ఎటు తేలి మాట కాదు. అది ఆ సంసారం కంటిన్యూ అవుతుందో తప్పిస్తే దాంట్లో సారము లేదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.